మీరు చేస్తున్న ఒక్కో పాపం, మీరు చేస్తున్న ఒక్కో దుష్ప్రచారం ఇప్పటి నుంచి కాదు, 2019 నుంచి మీరు చేస్తున్నటువంటి కొండపైన మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు, అలాగే దాన్ని రాజకీయాలకు వాడుకునే విధానాలు, అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ జంతువుల కొవ్వు లడ్డూలకు పూసి మీరు చేసినటువంటి దుష్ప్రచారం, చంద్రబాబు నాయుడు గారు ఒక అబద్ధాన్ని చెప్పగానే అటు బిఆర్ నాయుడు గారు తన ఛానల్ ద్వారా దాన్ని దేశమంతా వినిపించేలా ప్రచారం చేయటం, పవన్ కళ్యాణ్ గారేమో సనాతని అంటూ వేషం మార్చుకుని మెట్లు కడిగి నానా హంగామా చేయటం, ఇప్పుడు మీరు చేసినటువంటి పాపాలు భక్తులకు శాపాలై కూర్చున్నాయి. దేవుడు చూస్తున్నాడు సార్, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు కూడా ఎలాంటి డ్రామాలు ఆడుతున్నారంటే, చంద్రబాబు నాయుడు గారేమో ఈ దుర్ఘటనకు ఓ 4 అధికారుల్ని బాధ్యుల్ని చేసి సస్పెండ్ చేసి లేకపోతే బదిలీ చేసి పక్కన పడేశారు. అసలైన వాళ్ళని రక్షించుకునే ప్రయత్నం ఎవరెవరిని? మన బిఆర్ నాయుడు గారిని రక్షించుకోవాలి, మన ఈవో శ్యామలరావు గారిని రక్షించుకోవాలి, అసలైన వెంకయ్య చౌదరి గారిని వీరిని రక్షించుకోవాలి. వీరిని రక్షించుకోవాలంటే ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ గారిని రంగంలోకి దింపాలి. మీరంతా క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్తే మిమ్మల్ని వదిలేస్తాం, క్షమాపణ చెప్తే ఈ పాపం పోతుంది, ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు, క్షమాపణలు చెప్పండి, క్షమాపణలు చెప్తే చాలు, ఇంకేం అవసరం లేదు, నేను చెప్పేశాను మీరు చెప్పండి, నేను చెప్పేశాను మీరు చెప్పండి. ఇదే పవన్ కళ్యాణ్ గారు నిన్నటి నుండి చేస్తున్నటువంటి డ్రామా. కనీసం ఆ క్షమాపణలు కూడా మేము చెప్పేది లేదని అంటున్నారంటే వీళ్ళు ఏ స్థాయికి పాపాత్ములుగా మారిపోతున్నారో మీరే చూడండి. ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారనేది ఒక్కసారి ప్లే చేయండి ప్లీజ్. నేను ఈ రోజున అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా బాధ కలిగించేది. మాకు సంబంధం లేదంటే ఎట్లా? నా తప్పు కాదంటే రాజు 7 చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలో? వీళ్ళకి క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటే అప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి, మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు మీకు. 4 లక్షల మంది ప్రజలు గరుడోత్సవాలకు వస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ చేయగలిగే వాళ్ళు అక్కడ చేయలే. 2500 మంది. చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, జేఈఓ వెంకయ్య చౌదరి వీళ్ళు ముగ్గురు క్షమాపణలు చెప్పాలని అంటున్నారు. కానీ బిఆర్ నాయుడు గారు ఒకే మాట అంటున్నారు, అసలు నేను క్షమాపణలు చెప్పను. అంటే పూర్తిగా దీన్ని పక్కన పెట్టేయాలంటే క్షమాపణలు కూడా చెప్పను. ఒకవైపేమో చంద్రబాబు నాయుడు గారు వారితో క్షమాపణలు చెప్పించేసే ప్రజలందరూ నమ్ముతారు, నువ్వు వెళ్ళి వాళ్ళతో క్షమాపణలు చెప్పిస్తే నా మనుషులు నేను కాపాడుకోవచ్చు. ఎవరు? బిఆర్ నాయుడు గారిని, అలాగే వెంకయ్య చౌదరి గారిని, వీళ్ళని కాపాడుకోవాలి. అక్కడ మనం చాలామందిని బదిలీ చేశాము, సస్పెన్షన్ వేటు వేశాం కదా, వారంతా మన వాళ్ళు కాదు, వాళ్ళని బాధ్యులు చేయాల్సిందే. వాళ్ళపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నప్పుడు మన వాళ్ళని కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ గారిని రంగంలోకి దింపాలి. పవన్ కళ్యాణ్ గారు వచ్చి క్షమాపణలు చెప్పేసండి, ప్రజలందరూ క్షమించేస్తారు అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారే ఒక తీర్పు ఇచ్చేస్తున్నారు ఇక్కడ. కానీ ఆ తీర్పును కూడా మేము శిరసావహించం, మీరు చెప్పింది మేము వినమని బిఆర్ నాయుడు గారు అంటున్నారంటే అసలు పవన్ కళ్యాణ్ గారు అడగడం ఏంటి? ముందుగా వచ్చి బిఆర్ నాయుడు గారే క్షమాపణలు చెప్పాలి. తప్పు ఉందా లేదా తరువాతి విషయం. ఇంత పెద్ద దుర్ఘటన జరిగి టీటీడీ చరిత్రలో తిరుమల పవిత్రతకు ఇంత పెద్ద మచ్చ వచ్చిన తరువాత మనం చేతగాక ఆధిపత్య పోరుతో, అసమర్థతతో ఇంతమంది ప్రాణాలు తీసిన తరువాత క్షమాపణలు చెబితే ఏమవుతుంది సార్? తరువాత ఎవరి తప్పుంది, దీనిపైన ఎంక్వైరీ జరుగుతుంది, ఎవరు బాధ్యులో తేలుతుంది, చట్ట ప్రకారం వారికి శిక్ష పడుతుంది. క్షమాపణలు చెప్పడానికి ఏంటి? ఆ క్షమాపణలు కూడా చెప్పేది లేదంటున్నారు బిఆర్ నాయుడు గారు. ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పులేదు, చెప్పినంత మాత్రం చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పులేదు, చెప్పినంత మాత్రం చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ
ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఎంక్వైరీ వేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చైర్మన్ గారు అంటున్నారు. అసలు మీరే బాధ్యులని పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు కదా, మీరే బాధ్యులని చెప్తున్నారు కదా, ప్రజలందరూ మీరే బాధ్యులని చెప్తున్నారు కదా, భక్తులందరూ మీరే బాధ్యులని చెప్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టండి, మిమ్మల్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారా లేదా, మీరే బాధ్యులు, క్షమాపణలు చెప్పండి అని అన్నారా లేదా? మరి మేము బాధ్యులం కాదు, మాకు మేము క్షమాపణలు చెప్తే ఏమైనా ప్రాణాలు తిరిగి వస్తాయా? ఎంక్వైరీ వేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటే ఇంకెవరున్నారు బాధ్యులు?